రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇక జూన్ 1 కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కూడా మారనున్నాయి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళాలి. స్లాట్ బుక్ చేసుకుని గంటల కొద్దీ ఎదురు చూసి ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే లైసెన్స్ ఇష్యూ చేస్తారు. అయితే జూన్ 1 నుంచి ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ను పొందవచ్చు. కొత్త రూల్ ప్రకారం ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లి పరీక్ష కూడా రాయాల్సిన పని లేదు. అధీకృత ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు. ఎంపిక చేసిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్కు ప్రభుత్వం సర్టిఫికెట్లు మంజూరు చేస్తుంది. ఈ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించడానికి వారికి అధికారం ఇస్తుంది. అక్కడకు వెళ్లి లైసెన్స్ తీసుకోవచ్చు. దాదాపు 9 లక్షల పాత ప్రభుత్వ వాహనాలను తొలగించడం మరియు కఠినమైన కార్ ఉద్గార నిబంధనలను అమలు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం కూడా కొత్త నిబంధనల లక్ష్యం. అతి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే ₹1000 నుంచి ₹2000 వరకు ఫైన్ విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ₹500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే ₹25,000 ఫైన్ విధించడంతో పాటు మైనర్కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు. రోడ్డు ప్రమాద నివారణ చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.